హైదరాబాద్ అంటే మహానగరం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని కూడా. అలాంటి నగరంలో నీటి సమస్య మొదలైంది. ఎండాకాలం ఇంకా రాలేదు, కానీ ట్యాంకర్లకు మాత్రం గిరాకీ పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చిన ఏడాదికే ఇలాంటి పరిస్థితి ఏర్పడడం దారుణం. నగరంలో వలస వచ్చి జాబ్స్ చేసుకుంటూ ఉండేవారు ఎక్కువగా ఉంటారు. చాలని జీతాలతో నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు నీటి సమస్యతో తలడిల్లుతున్నారు. ఇప్పటి నుంచే నీటి ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు. ఇప్పుడంటే ఒక్క నీటి ట్యాంకర్ ధర 800 రూపాయలు పలుకుతుంది. రానున్న 3 నెలల్లో 2000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంత నీటి సమస్య ఎందుకు వచ్చింది, అసలు తెలంగాణ భూగర్భ జలాల పరిస్థితి ఏంటి అని కాస్త లోతుగా పరిశీలిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి. తెలంగాణలో భూగర్భ జలాలు 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లు అడుగంటుకుపోయాయి. ఇది నా మాట కాదు, నీటి సమస్యలే ఇందుకు నిదర్శనం. దేశంలో భూగర్భ జలాలు భారీగా క్షీణించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది. నీటి నిల్వలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం ఎంత ఉందో చూసుకోండి. ఈసారి హైదరాబాద్ లో 15% అదనంగా వర్షపాతం నమోదైంది. అయినా భూగర్భ జలాలు 1.33 మీటర్లు తగ్గాయి. మరి ఈ నీరంతా ఎక్కడికి పోయింది? కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలి. ఇక్కడ కుక్కట్పల్లిలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇక్కడ భూగర్భ జల మట్టం ఏకంగా 25.90 మీటర్ల లోతుకు పడిపోయింది. ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా, ఏ అపార్ట్మెంట్ కు వెళ్ళినా రోజుకొక ట్యాంకర్ తో నీళ్లు నింపాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు తడుపుకోవడానికి కనీసం తాగునీళ్లు ఇవ్వలేకపోతుంది. కొన్ని ప్లేసెస్ లో అయితే బిందెలతో రోడ్ల మీదకి వస్తున్న మహిళలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం తాగునీటి సమస్యలపై ఏ ఒక్క మంత్రి అయినా స్పందించారా అంటే అది లేదు. ఇక్కడ నేనున్నది మాత్రమే చెబుతున్నా. అక్కడ నీటి కష్టాలను తెలుసుకున్నా కాబట్టే మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ హయాంలో రాలేదా అని మీకు డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించడంలో ఎండాకాలంలో కూడా చెరువులు నీటితో కలకల్లాడాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెరువులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రచారంలో మునిగిపోయింది. రేవంత్ రెడ్డికి పాలనపై శ్రద్ధ లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ నాయకుల్ని తిట్టడం, కేసుల్లో ఇరికించడం గురించే ఆలోచన. ఇదేనా ప్రజాపాలన అంటే? గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో నీటి కష్టాలు వచ్చాయి. కనీసం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది రేవంత్ రెడ్డికి తెలుసా అని నేను ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వం అంటే బాధ్యత నుంచి తప్పుకోవడం కాదు, సమస్యలను పరిష్కరించడం అని కాంగ్రెస్ కు ఎప్పుడు అర్థమవుతుందో. హైదరాబాద్ ఎండిపోతున్నా పట్టింపు లేని తీరు కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనం. ఈ నీటి సమస్యను తీర్చాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే.